అందరికీ నమస్కారం. మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగానే మోసం చేస్తున్నారా? లేక మీ మనసులో ఉన్న ఒకే ఒక్క భయం మీ కాపురాన్ని కూల్చివేస్తోందా? ప్రేమ ఎక్కువగా ఉన్న చోట గొడవలు రావు అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం ప్రేమని కోల్పోతామన్న భయమే 90% కాపురాల్లో చిచ్చు పెట్టడానికి కారణమవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలన్నా, అనవసరమైన అనుమానాలు, వివాహేతర సంబంధాల భయాలు దూరం కావాలన్నా ఈ రహస్యాలు మీరు తెలుసుకోవాలి. అవును. మనకు తెలియకుండానే మన మనసులో ఉండే ఒక భయం మనల్ని ఎలా మారుస్తుందో ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యమైనది ప్రేమను కోల్పోతామనేటటువంటి భయలక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. 1. అనుమానించడం. ప్రతిదానికి అనుమానించటం. 2. లేనిపోని తప్పులన్నీ ఎంచటం ఎదుటివారిలో. 3. ఈజీ మనీ కోసం వెతకడం. అంటే జూదం గాని, మోసం గాని, గ్యాంబ్లింగ్ గాని, బెట్టింగ్ గాని ఇటువంటి వాటిల్లో ఎంటర్ అవ్వటం అన్నమాట. మొదటి లక్షణం చూసుకుందాం. అనుమానించడం. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే అసూయ నుంచి మొదలవుతుంది. అసూయ కారణంగానే స్నేహితులను గాని, ప్రేమించిన వ్యక్తులను గాని అవమానించే అలవాటు అనేది అకారణంగా తన భార్య లేదా భర్తకు వివాహేతర సంబంధాలున్నాయేమో అని ఆరోపించడం. ఎవరిని నమ్మకుండా అందరినీ అనుమానించడమే ఈ లక్షణం. రెండవది చూసుకున్నట్లయితే చీటికి మాటికి తప్పులంచడం ప్రతి దానిలోనూ. స్నేహితుల్లో అవ్వచ్చు, బంధువుల్లో అవ్వచ్చు, తోటి వ్యాపారస్తుల్లో అవ్వచ్చు, ప్రేమించిన వారిలోనూ అవ్వచ్చు. అకారణంగా లేదా చిన్న చిన్న కారణాలకే తప్పుల్ని వెతికే అలవాటు. దీనివల్ల ఇబ్బంది. ఇక మూడోది చూస్తే ఈజీ మనీ. అంటే జూదమాడటం, దొంగిలించడం, మోసగించడం వంటి అలవాట్లని వాళ్ళు కలిగి ఉండటం. లేదా ప్రేమించిన వ్యక్తి ఎక్కడ చేజారిపోతారని వారి కోసం డబ్బు సంపాదించడానికి ఎటువంటి ఇబ్బందికరమైన మార్గాలైనా సరే ఎన్నుకోవడం. అంటే ప్రేమను కొనుక్కోవచ్చు అనే భ్రమలో వీళ్ళుంటారు. ప్రేమించిన వ్యక్తి ముందు గొప్పలు అంటే డంబాలంటాం కదా! అవి చూపించడం కోసం, వాళ్ళకి బహుమతుల్ని కొనడం కోసం, ఆదాయానికి మించి ఖర్చులు చేయడం అంటే అప్పులు ఇవన్నీ ఇందాక చెప్పుకున్నవి. ఇలా అప్పుల పాలవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు చీటికి మాటికి ఇబ్బంది పడిపోతూ పట్టుదల లేకపోవటం, సంకల్ప బలం అంటాం అది తగ్గిపోవటం, సెల్ఫ్ కంట్రోల్ అంటాం అది తగ్గిపోవటం, ఇవన్నీ కూడాను వాళ్ళకి లోపిస్తూ ఉంటాయి. అంటే స్వీయ నియంత్రణ అంటాం చూడండి, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం కోల్పోవడం, చీటికి మాటికి కోప్పడుతూనే ఉంటారు. దీనికి సొల్యూషన్ పార్ట్ 2లో కలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.